యాత్రలు సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తే జీవం కలిగిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఈ క్షణాన నువ్వు ఎంతో అవసరతలో ఉన్నావా? కష్టాలు, శోధనలు ముంచుకొస్తున్నాయా? ఇవన్నీ పరిశుద్ధాత్మ నింపడం కోసం దేవుడు నీకు అందిస్తున్న గిన్నెలు. నువ్వు వాటిని సరిగా అర్థం చేసుకున్నట్టయితే అవే నీకు క్రొత్త ఆశీర్వాదాలను తెచ్చిపెట్టే అవకాశాలు అవుతాయి. దేవుని మీద విశ్వాసం ఉంచి మన అవసరతలు దేవునికి తెలియజేసినట్లయితే దేవుడు తప్పకుండా మన అవసరతలన్నీ కూడా తీరుస్తాడు. ఆయనకి తన పని చేసే అవకాశాన్ని మనం ఇవ్వాలి. ఆయన తప్పకుండా చేస్తాడు. మనల్ని నిరాశ, నిస్పృహలతో ముంచెత్తపోయిన శోధనలే దేవుడు మన జీవితాలలో తన కృపను, మహిమను ప్రసరింప చేయడానికి ఆయనకి అవకాశం ఇస్తాయి. మీ అవసరాలను నా యొద్దకు తెండి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయనలో దొరకనిది ఏదీ లేదు కదా. ఆయన ఐశ్వర్యంలోని మహిమ ఎంత తీసుకున్నా తరిగేది కాదు కదా. యేసుక్రీస్తు ఎన్ని ఇచ్చినా ఇక చాలించడు కదా. మన అవసరాలన్నిటినీ ఆయన ఐశ్వర్యంలో నుంచి తీసుకోవడం అన్నది ఎంత మహాభాగ్యం. ఆ ఐశ్వర్యాలన్నీ మన కంటబడినప్పుడు మన పేద అవసరాల మాటే మర్చిపోతాం. మితిలేని ఆయన సంపద అంతా మనదే. ఆ ధనాగారాల తలుపులు మన కోసం బార్లాగా తెరిచాడు. ఆయన హృదయంలో మన మీద ఉన్న ప్రేమ వలన అమాయకమైన విశ్వాసంతో వెళ్ళి ఆ బొక్కసంలో నుండి ధనరాశులు తెచ్చుకోవాలి. ఇక మరెన్నడూ మనుషుల దానానికి ఆశించవద్దు, మనుషుల మీద ఆధారపడవద్దు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే మన గిన్నెలు సరిపోవు. అవి ఎల్లప్పుడూ నిండి పొర్లుతూ ఉంటాయి. ఆయన చూపిన బాటను స్తుతులతో అనుసరిస్తే మనసంతా నిండిన సంతృప్తి గుండెల్లో పండి కళ్ళకు వెలుగునిస్తుంది. హృదయం క్రీస్తుని నమ్మితే మన అవసరాలన్నీ కూడా తీరిపోతాయి. కృపగల క్రీస్తుని కోరుకుంటే కోరినవన్నీ నిండి పొర్లుతాయి. ఆయన నింపిన ప్రతి గిన్నె అంచుల మట్టుకు పొంగి కారుతుంటుంది. ఆయన నదులు ఎప్పుడు కూడా ఎండిపోయి జీవం తప్పి ఉండవు. ఆయన సమృద్ధిలో నుండి వచ్చేది ఎప్పుడు కూడా తరిగిపోదు. సర్వం నిండిన ఆయన ప్రేమను సర్వజనులకు స్వరమెత్తి చెప్తే మన గిన్నె ఎల్లప్పుడూ నిండి పొర్లుతూ ఉంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దయచేసి మనందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఈ నూతన దినాన్ని ప్రభా తండ్రి మేమందరం చూడగలిగే భాగ్యాన్ని మాకు దయచేశారు. అందరి బయట మీ స్తుతులు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని నీ వాక్యం సెలవిచ్చిన రీతిలో తండ్రి నాయన మా అవసరతలో ఆదుకునే దేవుడు మీరు ప్రభా. మిమ్మల్ని నమ్ముకొని ప్రభా మేము మా జీవితాల్లో తండ్రి నాయన నిండి కొండవలే ఆశీర్వాదాలు దేవులతో తండ్రి నాయన సంతోషంగా ఉండగలిగే భాగ్యాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. కృపా సమాధానాలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించండి. ఈ దినమంతా కూడా మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని కాచి ఏ విధమైన శోధన బాధల్లోనికి, అపజయాల్లోనికి, ప్రమాదాల్లోనికి, అనారోగ్యాల్లోనికి మమ్మల్ని లోను కానికోకుండా ప్రభు మీ యొక్క కాపుదల, భద్రత ఈ దినమంతా కూడా మాకు దయచేసి నడిపించమని, కృపాక్షేమాలు, దీవెనల ఆశీర్వాదాలు ఈ దినమంతా మా అందరికీ దయచేసి నడిపించమని సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.